The next topic I will tell you probable error. అంటే సంభావ్యత దోషం. సో probable error helps to interpret the value of Pearson's coefficient of correlation more accurately. So probable error is a value which of added and deducted from the value of Pearson's correlation gives a range within which coefficient of correlation of a group of variables selected at random from the same sample will fall. So probable error can be calculated by using the following formula. So probable error of PE equal to 0.6745 1 minus r whole square by the root of n. సంభావ్యత దోషం. సో సంభావ్యత దోషం అనగా సహసంబంధ విలువను వివరించడానికి దాని విశ్వసనీయతను అవగాహన చేసుకోవడానికి సంభావ్యత దోషం ఉపయోగపడుతుంది. అంటే కొరిలేషన్ని అండర్స్టాండింగ్ చేసుకోవడానికి దాంట్లో మనం క్యాలిక్యులేట్ చేసిన ఈ యొక్క కార్ల పియర్సెంట్ కొరిలేషన్ సో అది మోర్ యాక్యురేట్ అని, సో అటువంటి ఆ యొక్క ఆన్సర్లో ఎలాంటి ఎర్రర్ లేదు, సో ఖచ్చితమైన ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేశాను. దాంట్లో ఒక రేంజ్ అనేది ఉంది. సో నేను కలెక్ట్ చేసిన డేటాలో కంపల్సరీ అదొక ఆ వేరియబిలిటీ ఏదైతే ర్యాండమ్ నిర్ణయించామో సో అందులో ఎలాంటి ఫాల్ అనేది లేదు. సో మొత్తం కూడా మనం అది ఫుల్ఫిల్ అండ్ క్లారిటీ అని ఇవ్వడానికి శాంపుల్ అనేది మనం ఒకటి చూపించడం కోసం సో దీన్ని ఈ ప్రాబబుల్ ఎర్రర్ని అప్లై చేయడం జరిగింది కొరిలేషన్కు. సో సహసంబంధ విలువ యాదృచ్ఛిక ప్రతిచయనాలపై ఆధారపడి ఉన్నందున ఆ విలువ ఖచ్చితత్వం తెలుసుకొని దత్తాంశంలోని పూర్తి జనాభాకు వర్తింపు చేయుటకు సంభావ్యత దోషం గణన చాలా అవసరం. అంటే సంభావ్యత దోషం ఈ దిగువ సూత్రం ద్వారా గణన చేస్తారు. సంభావ్యత దోషం ఈక్వల్ టు 0.6745 1 minus r whole square by that root of divided by that root of n. సో r ఈక్వల్ టు పరిశీలన సంబంధ గుణ r ఈక్వల్ టు సహసంబంధ గుణకం, అలాగే n ఈక్వల్ టు పరిశీలన జతల సంఖ్య. r ఈక్వల్ టు సహసంబంధ గుణకం, n ఈక్వల్ టు పరిశీలన జతల సంఖ్య. ఇక్కడ ఒక ప్రాబ్లమ్ను అబ్జర్వ్ చేస్తే కంప్యూట్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. సో ఉదాహరణకు మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఇవ్వడం జరిగింది. ఈ వాల్యూస్కి టేబుల్ అరేంజ్ చేయాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 7 కాలమ్స్ టేబుల్ అరేంజ్ చేయాలి. క్యాలిక్యులేట్ ముందుగా హెడ్డింగ్ పెట్టుకోవాలి. క్యాలిక్యులేషన్ ఆఫ్ కార్ల పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్. ప్రతి ప్రాబ్లమ్కి ప్రతి లెక్కకి హెడ్డింగ్ అనేది కంపల్సరీ. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ అండ్ ఫస్ట్ వన్ ఎక్స్ వాల్యూస్ ఏదైతే ప్రాబ్లంలో లెక్కలో ఇవ్వడం జరిగిందో ఆ వాల్యూస్ అన్ని ఆర్డర్లో నోట్ చేయాలి. అండ్ సెకండ్ వన్ వై వాల్యూస్ ఏవైతే లెక్కలో ప్రాబ్లంలో ఇవ్వడం జరిగిందో ఆ వాల్యూస్ అన్ని ఆర్డర్లో నోట్ చేయాలి. అండ్ థర్డ్ కాలం డిఎక్స్ ఎక్స్ మైనస్ ఏ అంటే ఎక్స్ వాల్యూస్ అన్ని ఆర్డర్లో నోట్ చేసిన తర్వాత అందులో నుండి ఏదైనా ఒక ఊహించిన అంక మధ్యమాన్ని తీసుకోవాలి. అంటే ఏదైనా ఒక ఎస్యూమెడ్ మీన్ సెలెక్ట్ చేసుకోవాలి. అయితే రిపీటెడ్ నెంబర్ తీసుకోవాలి, లేదంటే లీస్ట్ నెంబర్ తీసుకోవాలి. అయితే ఎక్కువగా పునరావృతం అయ్యే నెంబర్ లేదు అంటే తక్కువ నెంబర్ తీసుకోవాలి. ఇక్కడ చూస్తే 100 ఇవ్వడం జరిగింది. సో 100 తీసుకున్నాము. సో 100 అనేది రిపీటెడ్ నెంబర్. సో అలాగే ఇక్కడ లీస్ట్ నెంబర్ కూడా 100 తీసుకున్నాము. ఎస్యూమెడ్ మీన్ ఊహించిన అంక మధ్యమం ఏ వాల్యూ ఈక్వల్ టు 100 అని నోట్ చేసుకున్నాం. డిఎక్స్ కాలం ఫుల్ఫిల్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ మైనస్ ఏ చేయాలి. అంటే 100 ఈ యొక్క ఎస్యూమెడ్ మీన్ 100, ఎక్స్ వాల్యూ 100 ఫస్ట్ వాల్యూ. సో నెక్స్ట్ 100 ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాల్యూలోంచి తీసివేయాలి. అంటే లెస్ చేయాలి. లెస్ చేసిన తర్వాత డీవియేషన్స్ అనేవి ఎక్స్ వాల్యూకి ఫైండ్ అవుట్ చేసాం. సో ఇక్కడ ఆ విధంగా డీవియేషన్స్ అనేవి రావడం జరిగింది. ఇందులో ప్లస్ ఆర్ డీవియేషన్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ వాల్యూలు కూడా వస్తాయి. సో రాకపోతే నో ప్రాబ్లం, ఉంటే కంపల్సరీ పెట్టాలి. నెక్స్ట్ డిఎక్స్ స్క్వేర్ వాల్యూస్ డిఎక్స్ కాలం ఉంది. సో దాన్నే స్క్వేర్ చేస్తారు ఆ వాల్యూస్ని. సో స్క్వేర్ చేస్తే 0 0 100 400 ఇలా రావడం జరిగింది. నెక్స్ట్ కాలం డివై వై మైనస్ ఏ అంటే వైకి డీవియేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 22 ఇంటూ
ఇక్కడ ఏంటంటే వైలోంచి ఏదైనా లీస్ట్ నెంబర్ కానీ రిపీటెడ్ నెంబర్ కానీ అజ్యూమ్డ్ మీన్ ఊహించిన అంక మధ్యమంగా తీసుకోవాలి. రిపీటెడ్ నెంబర్ ఉంది కనుక 26 తీసుకోవడం జరిగింది. ఏ ఈక్వల్ టు 26. సో అలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఆ 26కి వై వాల్యూలో నుండి డీవియేషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసి డివై కాలమ్ని ఫుల్ఫిల్ చేయాలి. ఫస్ట్ నెంబర్ 22, సెకండ్ నెంబర్ 26, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నెంబర్లో నుండి. సో మనం ఈ 26ని లెస్ చేస్తూ వెళ్తే 402 ఆ వాల్యూస్ రావడం జరిగింది. దాని నెక్స్ట్ కాలం జీరో, లాస్ట్ జీరో వరకు రావడం జరిగింది. నెక్స్ట్ కాలం డివై స్క్వేర్, డివైకి స్క్వేర్ చేస్తాము. సో 4 ఇంటూ 4 0 ఇంటూ 0. సో అలా వాల్యూస్ని స్క్వేర్ చేస్తాము. చేస్తే ఇక్కడ 16 నుండి సో లాస్ట్ నెంబర్ 0 వరకు రావడం జరిగింది. ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ డిఎక్స్ ఇంటూ డివై, లాస్ట్ కాలం డిఎక్స్ ఇంటూ డివై చేయాలి. అంటే డిఎక్స్ కాలమ్ని డివై కాలమ్ని మల్టిప్లై చేయాలి. ఇక్కడ మైనస్ ప్లస్లు ఉంటే పెడతాము, లేకపోతే పెట్టక్కర్లేదు. సో ఇక్కడ లేకపోతే పెట్టక్కర్లేదు, జీరో వచ్చినప్పుడు రాదు. సో రిమైనింగ్ వాల్యూస్కి వస్తుంది. సో ఆ విధంగా మనం ఇక్కడ లాస్ట్ కాలమ్ని ఫుల్ఫిల్ చేస్తాము. మైనస్ ఇంటూ మైనస్ వచ్చినప్పుడు క్యాన్సిల్ అవుతుంది. సో ఆ విధంగా డిఎక్స్ ఇంటూ డివై కాలమ్ని ఫుల్ఫిల్ చేయాలి. 0 ఇంటూ 0 0 ఇంటూ 0. సో ఇలా 10 ఇంటూ 0 ఇంటూ 4 అండ్ 0 ఇంటూ 0, 10 ఇంటూ 2, 20 ఇంటూ 6, 120. సో ఇలా ఫుల్ఫిల్ చేస్తాం. అండ్ లాస్ట్ మనం థర్డ్ కాలం నుండి లాస్ట్ కాలం వరకు ప్రతి కాలంని టోటల్ చేయాలి. అంటే డిఎక్స్ కాలం మొత్తాన్ని కూడాలి, టోటల్ చేయాలి. సిగ్మా డిఎక్స్ ఈక్వల్ టు 160. నెక్స్ట్ సిగ్మా డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4000 అండ్ డివై ఈక్వల్ టు అంటే సిగ్మా డివై ఈక్వల్ టు 20. సిగ్మా అనేది టోటల్ చేసినప్పుడు మాత్రమే సిగ్మా కింద మెన్షన్ చేయాలి. సో అది స్టాటిస్టికల్ రూల్ ప్రకారం, అది స్టాటిస్టికల్ మెథడ్ అన్నమాట, టెక్నిక్. అండ్ నెక్స్ట్ డివై స్క్వేర్, సిగ్మా డివై స్క్వేర్ ఈక్వల్ టు 128. లాస్ట్ కాలం టోటల్ సిగ్మా డిఎక్స్ డివై ఈక్వల్ టు 600. సో ఇప్పుడు టేబుల్ క్లోజ్ చేసి ఫార్ములా అప్లై చేయాలి. ఆర్ ఈక్వల్ టు సిగ్మా డిఎక్స్ డివై మైనస్ సిగ్మా డిఎక్స్ ఇంటూ సిగ్మా డివై బై సో డివైడెడ్ బై ద రూట్ ఆఫ్ సిగ్మా డిఎక్స్ స్క్వేర్ మైనస్ సిగ్మా డిఎక్స్ హోల్ స్క్వేర్ బై ఎన్ ఇంటూ సిగ్మా డివై స్క్వేర్ మైనస్ సిగ్మా డివై హోల్ స్క్వేర్ బై ఎన్. సో ఈ విధంగా నోట్ చేశాక నెక్స్ట్ స్టెప్లో ఆర్ ఈక్వల్ టు సో ఫార్ములాలో ప్రతి వాల్యూని ముందు ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత అప్లై చేస్తాం. సో ఫస్ట్ 600 మైనస్ 160 ఇంటూ 20 బై 10. సో బై 4000 మైనస్ 160 హోల్ స్క్వేర్ బై 10, 128 మైనస్ సో సిగ్మా డివై 20 హోల్ స్క్వేర్ బై 10. సో నెక్స్ట్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఆర్ ఈక్వల్ టు 600 మైనస్ సో 160 ఇంటూ 20, 3200 బై 10 డివైడెడ్ బై దట్ రూట్ ఆఫ్ 4000 మైనస్ 160 హోల్ స్క్వేర్ చేస్తే 25600 బై 10. సో ఆ తర్వాత 128 మైనస్ 20 హోల్ స్క్వేర్ చేస్తే 20 ఇంటూ 20 400 బై 10. సో నెక్స్ట్ స్టెప్ ఆర్ ఈక్వల్ టు 600 మైనస్ సో 3200 బై 10, 320 బై 4000 మైనస్ 25600 బై 10. ఈ రెండింటిని డివైడ్ చేస్తే 2560. సో నెక్స్ట్ 128 మైనస్ 400 బై 10. సో ఇలా చేసినప్పుడు ఈ రెండింటిని డివైడ్ చేస్తే 40. అండ్ నెక్స్ట్ స్టెప్ ఆర్ ఈక్వల్ టు 600లో నుండి 320 లెస్ చేస్తే 280 వచ్చిందండి. అండ్ డివైడెడ్ బై 4000 మైనస్ 2560 లెస్ చేస్తే 1440. అండ్ 128లో నుండి 40 లెస్ చేస్తే 88. సో నెక్స్ట్ ఆర్ ఈక్వల్ టు 280 బై దట్ రూట్ ఆఫ్ 1440. సో అండ్ ఇంటూ 88 ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే దట్ రూట్ ఆఫ్ 12,000 సారీ 1,26,720. సో మల్టిప్లై చేస్తే 1440 ఇంటూ 88 మల్టిప్లై చేస్తే 1,26,720 వచ్చింది. నెక్స్ట్ స్టెప్లో ఆర్ ఈక్వల్ టు 280 బై 355.97. సో నెక్స్ట్ స్టెప్లో ఆర్ ఈక్వల్ టు 0.786 డివైడ్ చేస్తే వచ్చింది
సో ఈ విధంగా ఫార్ములా అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడికి నెంబర్ 1 అయింది. సో నెంబర్ 2 ప్రాబబుల్ ఎర్రర్ అప్లై చేయాలి. ఎందుకంటే ఖచ్చితమైన రిజల్ట్ అనేది మనం ఇవ్వడం జరగాలంటే కంపల్సరీ కొరిలేషన్‌కి ప్రాబబుల్ ఎర్రర్ అనేది ప్రతి ప్రాబ్లమ్‌కి అప్లై చేయాలి. సో మ్యాండేటరీ. అండ్ ప్రాబబుల్ ఎర్రర్ అంటే సంభావ్యత దోషం ఖచ్చితమైన విలువను ఆధారపడి ఉన్నది అని చెప్పడం కోసం ఈ యొక్క సంభావ్యత దోషాన్ని కంపల్సరీ ఇక్కడ అప్లై చేయాలి. సో ప్రాబబుల్ ఎర్రర్ ఫార్ములా PE = 0.6745 into 1 minus r whole square by that root of n. సో నెక్స్ట్ PE ప్రాబబుల్ ఎర్రర్ ఈక్వల్ టు ప్రాబబుల్ ఎర్రర్ని PEతో డినోటెడ్ చేస్తారు. PE = 0.6745 into 1 minus 0.786. So 0.786 whole square. So r value 0.786 by that root of 10. N value 10. So next 0.6745 into 1 minus 0. So దీనికి whole square చేస్తే 0.617 by 3.162. సో ఇక్కడ 3.162 వచ్చిందండి. నెక్స్ట్ 0.6745 into 0.121. సో 121. సో ఇప్పుడు ఈ రెండు డివైడ్ చేస్తే 0.121. నెక్స్ట్ లాస్ట్లో ఈ 0.6745ని దానికి మల్టిప్లై చేయాలి. అండ్ PE ప్రాబబుల్ ఎర్రర్ ఈక్వల్ టు సో 0 మల్టిప్లై చేస్తే 081 వచ్చింది ఫైనలీ. అంటే ఇక్కడ మనం దీనికి అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ చేయాలి. ఇప్పుడు అప్పర్ లిమిట్ ఈక్వల్ టు r plus PE అంటే r వాల్యూ 0.786. సో ప్రాబబుల్ ఎర్రర్ 0.081. సో అదేవిధంగా లోయర్ లిమిట్ r మైనస్ PE అంటే r వాల్యూ 0.786. అదేవిధంగా ప్రాబబుల్ ఎర్రర్ 0.081 మైనస్ చేయాలి. సో ఫస్ట్ అప్పర్ లిమిట్ చేస్తే ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ అదేవిధంగా లోయర్ లిమిట్ చేసినప్పుడు వచ్చింది. ఈ విధంగా చేసి మొత్తం ఓవరాల్ ప్రాబ్లం అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ 0.6745 సంభావ్యత దోషం. సో సంభావ్యత దోషం అనేది మనం కనుక్కున్న ఈ ప్రాబబుల్ ఎర్రర్ అనేది ఈ 0.6745 అనేది అటు మనం చూస్తే మీన్, ఇక్కడ మనం మీన్, అలాగే మీడియన్, మోడ్, సో జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్ ఇవన్నీ కంపేర్ చేస్తున్నప్పుడు సో మనకి అన్ని విధాలుగా చూసినప్పుడు ఈ 0.6745 మనం గ్రాఫికల్గా వేసినప్పుడు సో అది ఈక్వల్గా ఉంటుంది. అంటే మిడిల్ ఆఫ్ ద ఐటంలో ఉంటుంది, అది ఫిక్స్డ్గా ఉంటుంది. అంటే అక్కడ ఎలాంటి మార్పు అనేది ఉండదు. సో మనం 4 వైపులా అబ్జర్వ్ చేసినప్పుడు ఈ ప్రాబబుల్ ఎర్రర్ సో ఎటువంటి ఆన్సర్ అయినా మనకి ఫిక్స్డ్గా ఇస్తుంది. ఖచ్చితమైన వాల్యూ అనేది నిర్ణయించడం జరుగుతుంది. మనం యావరేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇక్కడ ఈ డేటా క్వాంటిటేటివ్ టెక్నిక్స్ని మనం వీటిని ఉపయోగించి సో ఈ ప్రొసీజర్ని ఉపయోగించి దీనికి ఫైనల్లీ ఒక డెసిషన్ తీసుకుంటున్నాం. అంటే ఖచ్చితమైన వాల్యూ అనేది నిర్ణయిస్తున్నాం. సో అలా నిర్ణయించడానికి మనకి ఈ 0.6745 అనేది ఎలాంటి మార్పు లేకుండా ఖచ్చితంగా సో ఫిక్స్డ్గా ఉంటుందని చెప్పచ్చు దాన్ని స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం. ఇక్కడితో పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ కంప్లీట్ అయిందండి. ఫస్ట్ మనం వాట్ ఈజ్ రిలేషన్ తెలుసుకున్నాం. అంటే సహసంబంధం అంటే ఏంటి. సో కొరిలేషన్ ఆర్ దాన్ని డినోటెడ్గా కొరిలేషన్ అని చెప్పచ్చు. సో కొరిలేషన్ని ఆర్ వాల్యూతో సూచిస్తారు. ప్రాబబుల్ ఎర్రర్ తెలుసుకున్నాం. సంభావ్యత దోషం దాన్ని PEతో సూచిస్తారు. సో ఈ విధంగా వీటికి సంబంధించిన ఫార్ములా అండ్ ఏ విధమైన ఉదాహరణ ఒక ఎగ్జాంపుల్ని ఏ విధంగా చేయాలి అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయడం జరిగింది. రిమైనింగ్ అన్నీ కూడా ఇదే విధంగా ఫాలో అప్ అవ్వండి. అండ్ నెక్స్ట్ కొరిలేషన్లోనే ఇంకొక టాపిక్, సెకండ్ టాపిక్ స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ మెథడ్ అండి. పియర్సన్ కొరిలేషన్ లాగే స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ మెథడ్. సో ఇక్కడ వాట్ ఈస్ స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్. పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ correlation measures the quantitative relationship between variables. Sometimes it is necessary to know the qualitative relationship between qualitative phenomenon such as intelligence, beauty, etc. Such attributes can be ranked. Correlation can be measured. It is known as rank correlation. Professor Charles Spearman
Act 1904 developed the measure of rank correlation. Therefore, it is popular Spearman's rank correlation as the correlation is calculated by finding the difference between ranks. So, Spearman rank correlation formula RS equal to 1 minus 6 into sigma d square by n cube minus n. So, 6 into sigma d square. Total of squared differences n value equal to number of items. అంటే స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోటి సహసంబంధం ఏం చెప్తుంది? కొన్ని సందర్భాల్లో దత్తాంశం సామాన్య విభాజ్యంను కలిసి ఉండకపోవచ్చు. అంటే ఆ సందర్భంలో చలరాశి విలువను పరిణామాత్మకంగా చెప్పలేము. అంటే ఇక్కడ అందాల పోటీలో పాల్గొన్న యువతులు అందమును సంఖ్యా రూపంలో చెప్పలేము, సాధ్యం కాదు. అయితే ఎవరు ఎక్కువ అందంగా ఉన్నారు, ఎవరు తక్కువ అందంగా ఉన్నారు విషయం, సో ఇలాంటివన్నీ మనం ఒక క్రమంలో ఏర్పాటు చేయొచ్చు. సో అలాంటివన్నీ ఆ క్రమంలో ఆ పోటీలో పాల్గొన్న అభ్యర్థులు, జడ్జెస్, న్యాయ నిర్ణీతలు, సో వీరిచ్చే తీర్పు అంటే స్థాన సంఖ్యలను పోటీలు అంటారు. స్పియర్మ్యాన్ అనే గణాంక శాస్త్రవేత్త మనకి ఈ గుణాత్మక దత్తాంశంలోని అంశాలను క్రమ పద్ధతిలో పోటీకృతం చేసి ఆ చరరాశుల మధ్య సహసంబంధ గుణకం కనుగొనే పద్ధతిని 1904లో సంవత్సరంలో ఆయన ప్రవేశపెట్టారు. ఆ పద్ధతినే కోటి సహసంబంధ గుణకం లేదా స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ లేదా సహసంబంధ గుణకం అని అంటారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఇక్కడ కార్ల పియర్సన్ కోఎఫిషియంట్ కొరిలేషన్లో అయితే క్వాంటిటేటివ్ నెంబర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ సో వేరియబుల్స్ క్వాంటిటేటివ్ నెంబర్స్కి మనం అక్కడ మెజర్ చేయడం జరిగింది. సో ఆ డేటాని మనం అక్కడ ఫుల్ఫిల్ చేయడం జరిగింది. దానికి ఆ వాల్యూస్కి మనం అక్కడ ఆ డేటాకి మనం సో కరెక్ట్ అయిన ఆన్సర్ని సో అక్కడ ఇవ్వడం జరిగింది, అనలైజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్, స్పియర్మ్యాన్ అనే ఒక స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ ఆయన దీనిని 1904లో డెవలప్ చేశారు. అయితే సమ్ టైమ్స్ ఆయన ఏం చెప్తున్నారంటే క్వాలిటేటివ్ డేటాకి సంబంధించి సో ఇక్కడ మనం తీసుకోవడం జరుగుతుంది. దానికి ఇక్కడ ఇంపార్టెంట్ ఇచ్చే మనకి మెథడ్స్ ఏంటంటే సచ్ యాజ్ ఇంటెలిజెన్స్, బ్యూటీ, ఇలాంటి కొన్ని పదాలకు నేచర్, సో అలాంటి వాటికి మనం ఒక క్వాంటిటేటివ్ నెంబర్ పర్టికులర్లీ ఇవ్వలేం కనుక సో వాటికి అక్కడ కాంపిటీషన్ ఉన్నప్పుడు వాటికి ఒక పోటీ అనేది నిర్ణయిస్తారు. సో ఆ కాంపిటీషన్ ప్రకారం అక్కడ మనం ఉండే జడ్జెస్ ర్యాంక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ర్యాంక్స్ ప్రకారం ఈ యొక్క కొరిలేషన్ని ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. ఎక్సెట్రా అట్రిబ్యూట్స్ కెన్ బి ర్యాంక్డ్ కొరిలేషన్ కెన్ బి మెజర్డ్, ఇట్ ఈజ్ నౌన్ యాజ్ ర్యాంక్ కొరిలేషన్. సో ఈ విధంగా ర్యాంక్ కొరిలేషన్ మెజర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రొఫెసర్ చార్లెస్ స్పియర్మ్యాన్ యాక్ట్ 1904 డెవలప్డ్ ద మెజర్ ఆఫ్ ర్యాంక్ కొరిలేషన్. సో 1904లో డెవలప్ చేశారు ర్యాంక్ కొరిలేషన్ని. ఇది చాలా పాపులర్ మెథడ్ అని, ఈ స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ చాలా ఇంపార్టెంట్ మెథడ్ అని కొరిలేషన్లో చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క కొరిలేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి సో మనం ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ ర్యాంక్స్ అంటే ఎక్కువ ర్యాంకుల మధ్య ఉండే డిఫరెన్స్ని మనం చూసి దాన్ని బట్టి జడ్జెస్ వాళ్ళకి ర్యాంక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆ ర్యాంక్స్ ప్రకారం ఫార్ములా అప్లై చేసి ఈ క్యాలిక్యులేషన్ని ఫుల్ఫిల్ చేస్తారు. అంటే ఇక్కడ ఒక ఫార్ములా ఇవ్వడం జరిగింది, దానికోసం ఈ ఫార్ములానే ఫాలో అవుతారు. సో ఆర్ఎస్ ఈక్వల్ టు 1 మైనస్ 6 ఇంటూ సిగ్మా డి స్క్వేర్ బై ఎన్ క్యూబ్ మైనస్ ఎన్. సో 6 ఇంటూ సిగ్మా డి స్క్వేర్ అంటే టోటల్ ఆఫ్ స్క్వేర్డ్ డిఫరెన్సెస్. సో నెక్స్ట్ దట్ ఈజ్ ఎన్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఐటమ్స్. అలాగే ఇక్కడ మనం స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ర్యాంక్ కొరిలేషన్ అంటే వెన్ ర్యాంక్స్ ఆర్ గివెన్. సో ఈ యొక్క ర్యాంక్ కొరిలేషన్ని ఫాలో అవడానికి ఇక్కడ కొన్ని మెథడ్స్ ఇవ్వడం జరిగింది, కొన్ని పద్ధతులు ఉన్నాయి. అందులో మొదటి పద్ధతి వెన్ ర్యాంక్స్ ఆర్ గివెన్ అంటే కోటి సహసంబంధ గుణకాన్ని లెక్కించడానికి ఈ క్రింది పద్ధతులను లెక్కించాలండి. అందులో మొదటి పద్ధతి ర్యాంకులు ఇచ్చినప్పుడు, నెక్స్ట్ వెన్ ర్యాంక్స్ ఆర్ నాట్ గివెన్ ర్యాంకులు ఇవ్వనప్పుడు, అండ్ థర్డ్ వన్ వెన్ ఈక్వల్ ర్యాంక్స్ అంటే సమాన ర్యాంకులు వచ్చినప్పుడు. సో ఇక్కడ మనం దట్ ఈజ్ సిగ్మా డి స్క్వేర్ అంటే చలరాశులు ర్యాంకుల మధ్య వ్యత్యాసంను వర్గం చేయగా వచ్చిన లబ్ధాల మొత్తం. టోటల్ ఆఫ్ స్క్వేర్ డిఫరెన్సెస్ అంటే చలరాశులు ర్యాంకుల మధ్య వ్యత్యాసాన్ని వర్గం చేయగా వచ్చిన లబ్ధాల మొత్తం అని అర్థం. నెక్స్ట్ ఎన్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అంటే చలరాశుల సంఖ్య. సో ఈ పద్ధతిలో సహసంబంధం కూడా ఇక్కడ కూడా కార్ల పియర్సన్ కొరిలేషన్ లాగే సహసంబంధం కూడా ఫైనలీ ఆన్సర్ అనేది ప్లస్ ఆర్
మైనస్ మధ్య ఉంటుంది. సో, ప్లస్ ఆర్ మైనస్ మధ్య ఉంటుంది. నెగెటివ్ వాల్యూనే వస్తుంది. అబ్జర్వ్ చేయండి. అప్పుడే ఇది రైట్ ఆన్సర్. సో, అయితే ఇక్కడ మనం ఫస్ట్ వన్ వెన్ ర్యాంక్స్ ఆర్ నాట్ గివెన్ ఫస్ట్ వన్ వెన్ ర్యాంక్స్ ఆర్ గివెన్ అండి. అంటే ర్యాంకులు ఇచ్చినప్పుడు. సో, ర్యాంకులు ఇచ్చినప్పుడు అంటే ఈ యొక్క స్టెప్స్ ఎలా ఫాలో అవుతారంటే ఫస్ట్ మనకి ఇచ్చిన డేటాలో ఇచ్చిన వాల్యూస్ అంటే ఎన్ని ర్యాంక్స్ ఇచ్చాడు 2 ఆర్ మోర్. సో, 2 ఆర్ మోర్ గ్రూప్స్ ర్యాంక్స్ అనేవి మనం ఫాలో అప్ చేసుకోవాలి. 2 లేదా అంతకంటే ఎక్కువ శ్రేణుల ర్యాంకులు ఇక్కడ గుర్తించాలి. దానికి మనం R1, R2 అనే పేరు పెట్టాలి. R1, R2 అనే నేమ్‌ని డినోటెడ్ చేయాలి. సో, సెకండ్ వన్ అలాగే ర్యాంకుల మధ్య వ్యత్యాసాలు కనుగొనాలి. అంటే మనకి ఇచ్చిన ర్యాంకుల మధ్య డిఫరెన్సెస్ అనేది ఫైండ్ ఔట్ చేస్తాం. మనం ఏదైతే ర్యాంక్స్ కలెక్ట్ చేసామో అవి. థర్డ్ వన్ ర్యాంకులు వ్యత్యాసాలు వర్గం చేసి వాటిని సంకలనం చేయాలి. సో, థర్డ్ ఏంటంటే ఆ ర్యాంక్స్ మధ్య డిఫరెన్సెస్‌ని ఫైండ్ ఔట్ చేసిన తర్వాత టోటల్ చేయాలి. సో, దానికి దట్ ఈజ్ సిగ్మా డి స్క్వేర్ అని నేమ్ డినోటెడ్ చేయడం జరిగింది. ఫైనల్లీ మనం ఇక్కడ ఒక ప్రాబ్లమ్ అబ్జర్వ్ చేయొచ్చండి. ఎగ్జాంపుల్‌గా ఫస్ట్ పాయింట్ వెన్ ర్యాంక్స్ ఆర్ గివెన్ అంటే ర్యాంకులు ఇచ్చినప్పుడు. కాలిక్యులేట్ ద ఫాలోయింగ్ ఆర్ ద ర్యాంక్స్ అసైన్డ్ అసైన్డ్ టు జడ్జెస్. సో, A and B to 12 contestants in cooking competition. So, contestants in cooking competition. So, find out what agreement the judges had in judgment. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకి ఈ క్రింది పాల్గొన్న ఒక పోటీలో ఏ అండ్ బి న్యాయమూర్తులు ఇచ్చిన ర్యాంకులు ఈ క్రింది విధంగా ఉన్నాయి. దీని నుండి కోటి సహసంబంధ గుణకాన్ని లెక్కించండి. ఇక్కడ కుకింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. అంటే వంటల పోటీలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఏ అండ్ బి అనే జడ్జెస్ ఇచ్చిన ర్యాంక్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఫస్ట్ సీరియల్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఇచ్చాడు కాబట్టి ఓకే. ఇవ్వకపోతే 1, 2, 3ల కింద సీరియల్ నెంబర్ తీసుకుంటారు. సో, ఆన్సర్ చేసేటప్పుడు 1, 2, 3 కింద తీసుకుంటారు. ఇస్తే వాడు ఏదైతే ఇచ్చాడో అదే పెట్టుకోండి. లేదంటే 1, 2, 3 తీసుకున్నా పర్వాలేదు. సో, సీరియల్ నెంబర్ ఇక్కడ మనకి ఏ జడ్జ్ ఇచ్చిన ర్యాంకులు, బి జడ్జ్ ఇచ్చిన ర్యాంకులు ఇవ్వడం జరిగింది. క్యాలిక్యులేట్ స్పియర్మాన్ ఆఫ్ ర్యాంక్ కొరిలేషన్. ఫస్ట్ మీరు టేబుల్ డ్రా చేస్తారు. సీరియల్ నెంబర్ ABCDEFGHIJKL అండ్ నెక్స్ట్ R1 వచ్చేసరికి ఏ వాల్యూస్. సో, ఏ జడ్జ్ ఇచ్చిన ర్యాంకులు అంటే 1, 9, 2 అనే ర్యాంకులు 10, 3, 11, 8, 4, 12, 7, 5, 6 ఇవ్వడం జరిగింది. R2 అంటే బి జడ్జ్ ఇచ్చిన ర్యాంకులు 2, 9, 1, 7, 4, 10, 8, 3, 12, 6, 5, 11 సో, ఇవ్వడం జరిగింది. R1 ఏ జడ్జ్ ఇచ్చిన ర్యాంకులు అన్నీ క్రింది విధంగా ఉన్నాయి. అదేవిధంగా బి జడ్జ్ ఇచ్చిన ర్యాంకులు కూడా. అండ్ నెక్స్ట్ వన్ డి వాల్యూస్ కనుక్కోవడానికి R1, R2 వీటి మధ్య రిలేషన్ అనేది మనం కనుక్కోవాలి. R1 మైనస్ R2 1 మైనస్ 2 చేస్తే -1 9 మైనస్ 9 చేస్తే 0. ఇక్కడ కూడా ప్లస్ ఆర్ మైనస్లు కంపల్సరీ గుర్తించాలి. ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్ కంపల్సరీ పెట్టాలి. డి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. R1 మైనస్ R2 చేస్తున్నాను. దానికి డి అని డినోటెడ్ చేసాం. 2 మైనస్ 1 సో +1. 10 మైనస్ 7 +3. 3 మైనస్ 4 అంటే -1. సో, ఇలా మనం మైనస్లు ప్లస్లతో వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం. లాస్ట్ కాలం డి స్క్వేర్ అంటే దాని ముందు డి కాలంని స్క్వేర్ చేస్తారు. సో, మైనస్లు క్యాన్సిల్ అయిపోతాయి, ప్లస్లు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో, ఓవరాల్గా అన్ని పాజిటివ్ వాల్యూసే వస్తాయి. స్క్వేర్ చేస్తే 1 ఇంటూ 1 0 ఇంటూ 0 అలా. సో, టేబుల్ క్లోజ్ చేసి లాస్ట్ కాలం టోటల్ చేయాలి. సిగ్మా డి స్క్వేర్ ఈక్వల్ టు 40 అండ్ టేబుల్ క్లోజ్ చేశాక ఫార్ములా అప్లై చేయాలి. ఆర్ఎస్ ఈక్వల్ టు సో 1 మైనస్ 6 ఇంటూ సిగ్మా డి స్క్వేర్ బై ఎన్ క్యూబ్ మైనస్ ఎన్. ఆర్ఎస్ ఈక్వల్ టు 1 మైనస్ 6 ఇంటూ సో సిగ్మా డి స్క్వేర్ అంటే ఫార్ములాలో ఉన్న సిగ్మా డి స్క్వేర్ని ఇక్కడ అప్లై చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేయండి. సిగ్మా డి స్క్వేర్ ఈక్వల్ టు 40 అండ్ ఎన్ వాల్యూ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎంతమంది ఉన్నారు. సో, 10 మెంబర్స్ ఉన్నారు కనుక నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 12 మెంబర్స్ ఉన్నారు కనుక సో n ఈక్వల్ టు 12. సో, సిగ్మా డి స్క్వేర్ ఈక్వల్ టు 40. ఆర్ఎస్ ఈక్వల్ టు 1 మైనస్ 6 ఇంటూ సిగ్మా డి స్క్వేర్ 40 బై ఎన్ క్యూబ్ అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 12 అంటే బ్రాకెట్లో 12 క్యూబ్ మైనస్ ఎన్ వాల్యూ 12. నెక్స్ట్ థర్డ్ వన్ ఆర్ఎస్ ఈక్వల్ టు 1 మైనస్ 6 ఇంటూ 40 అంటే 240 బై 12 క్యూబ్ అంటే 1728 మైనస్ 12. సో, నెక్స్ట్ స్టెప్ ఆర్ఎస్ ఈక్వల్ టు 1 మైనస్ 240 బై
1728 మైనస్ 12 చేస్తే 1716 వచ్చిందండి. నెక్స్ట్ ఆర్ఎస్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ రెండింటిని డివైడ్ చేస్తే 0.139. ఆర్ఎస్ ఈక్వల్ టు 1 మైనస్ 0.139 చేస్తే 0.861. సో ఈ విధంగా ఫైనల్ ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ వాల్యూ వచ్చింది, జీరోతో వచ్చింది. 1 అనేది లాస్ట్లోనే లెస్ చేయాలండి. సో క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా చేయాలి. ముందు మల్టిప్లై చేయాలి, దాని కింద క్యూబ్కి 3 టైమ్స్ చేస్తే 1728 వస్తుంది. సో నెక్స్ట్ దాని కింద మైనస్ క్యాన్సిల్ చేస్తే 1716 వచ్చింది. నెక్స్ట్ స్టెప్లో ఆర్ఎస్ ఈక్వల్ టు ఈ 1 అనేది చివరి వరకు అలాగే ఉంచేయాలి. డివైడ్ చేశాక అప్పుడు లెస్ చేయాలి, డివైడ్ చేయాలి. భాగించాను, భాగించిన తర్వాత మాత్రమే తీసివేయాలి. భాగించిన తర్వాత 0.139 వచ్చింది. సో ఇప్పుడు 1 అనేది లెస్ చేస్తాం, అందులో నుండి తీసేస్తే ఆర్ఎస్ ఈక్వల్ టు 0.867. ఎప్పుడు జీరో వాల్యూనే రావాలి, ప్లస్ ఆర్ మైనస్ జీరో నెగిటివ్ వాల్యూనే రావాలి, అప్పుడు మాత్రమే ఇది రైట్ అవుతుంది. అయితే మైనస్ వాల్యూ అయినా రావచ్చు, సో ప్లస్ వాల్యూ అయినా రావచ్చు, బట్ జీరోతోనే స్టార్ట్ అవ్వాలి. పాయింట్ తర్వాత 3 డిజిట్స్ తీసుకోండి. సో పాయింట్ తర్వాత కంపల్సరీ త్రీ డిజిట్స్ ఉండాలి. లేదు 1 ఆర్ 2 వస్తే లెక్కలో ఓకే, లేదు అంటే కంపల్సరీ త్రీ డిజిట్స్ ఉండాలి. సో ఈ విధంగా ర్యాంకులు ఇచ్చినప్పుడు వెన్ ర్యాంక్స్ ఆర్ గివెన్ ప్రాబ్లం వస్తే ఇలా చేయాలి. సో సేమ్ వే మీ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ చేసుకోండి. థ్యాంక్ యూ.